హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ గోంగూర చికెన్ పులావ్. ఒకసారి ఈ విధంగా అయితే క్వాంటిటీ ప్రకారంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా కొంచెం పుల్లగా కారంగా కూడా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియోలో ఉన్న విధంగా అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఈ విధంగా అయితే ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే ధనియాల పొడి, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ల కారం పెట్టేసుకొని ముందుగానే దంచి పెట్టుకున్న మసాలాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, మిరియాలు ఈ విధంగా దంచేసుకొని పెట్టేసుకుంటే ఇంకా ఆ స్మెల్ అనేది వెరైటీగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరైతే ఈ ముక్కలకు బాగా పట్టించేయండి. మీరు పెట్టుకున్న మసాలాలు కూడా అలా పట్టించి ఒక అర్ధ గంట సేపు అయితే నిల్వ ఉంచుకోండి. టైం ఉంటే గంట సేపు కూడా ఉంచుకుంటే ఇంకా టేస్ట్ అయితే బాగా వస్తుంది. ముక్కలు కూడా పెట్టేసుకున్న ఆ మసాలాలు కూడా బాగా పట్టేసుకుంటుంది అన్నమాట. హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే సరిపోతుంది. మీరు కేజీ తీసుకుంటే కేజీకి కేజీ పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం రైస్ని అయితే కడిగేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం అన్నమాట. ముందుగా రైస్ని కడిగేసి పెట్టేసుకుంటే మనకు రైస్ అనేది చాలా తొందరగా అయితే ఉడుకుతుంది. అలాగే ఎక్కువ నీళ్ళు కూడా పట్టదు అన్నమాట. ఈ విధంగా అయితే కడిగేసి కేజీ చికెన్లోకి 250 గ్రామ్స్ గోంగూర అయితే సరిపోతుంది. ఈ విధంగా నేనైతే ముందుగానే గోంగూర కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం గోంగూరని ఉడికించుకొని మిక్సీ జార్లో మిక్సీ మెత్తగా అయితే చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా మనం ముందుగానే కట్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. అలాగే 2 మిర్చి అయితే నిలువుగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనాను కూడా చిన్నగా తురిమేసుకుంటున్నాను అన్నమాట. గోంగూర పులావ్ అయితే స్టార్ట్ చేద్దాము. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. 4 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. అలాగే ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి మనం కావాల్సిన మసాలా దినుసులు అయితే పెట్టేసుకుందాము. అలాగే ముందుగా తరిమి పెట్టేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా పెట్టేసుకుని గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసుకుందాము. మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే ఆయిల్లో పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత 2 నుంచి 3 సార్లు అయితే ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం క్యాప్ అయితే పెట్టేసుకుందాం. అలా క్యాప్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులో నుంచి చికెన్లో నుంచి నీరు అయితే వస్తుంది అనమాట. అలా నీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడే మనం ముందుగానే మిక్సీ చేసుకున్న గోంగూరను, కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా పెట్టేసుకొని మనమైతే ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ అయితే గోంగూర కూడా బాగా చికెన్లో అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అయితే ఇందులోకి రైస్కి కావాల్సినంత నీళ్ళు అయితే పెట్టేసుకుందాం. హాఫ్ కేజీ రైస్కి నేనైతే 4 గ్లాస్ అయితే పెట్టేసుకుంటున్నాను నీళ్ళు. ఇలా నీళ్ళు పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 2 నుంచి 3 సార్లు ఈ విధంగా అయితే కలిపేసుకొని కొంచెం ఎసరు వచ్చేంత వరకు అయితే ఈ విధంగా అయితే ఉంచుదాం. ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే పెట్టేసుకుందాము. రైస్ పెట్టేసుకున్న తర్వాత చికెన్ రైస్ బాగా కలిసిపోయేంత వరకు అయితే మనం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుదాము. ఇలా ఉంచిన తర్వాత మనకు చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికింది. ఇప్పుడైతే రైస్ అయితే ఒక 70 నుంచి 80% అయితే ఉడికింది. ఇప్పుడు మనం దమ్ అయితే పెట్టేసుకుందాం. అందులో ఉన్న వాటర్ అంతా దమ్ అయ్యేంత వరకు అయితే పెట్టేసుకుందాము. దమ్ కోసం ఇప్పుడు దమ్ చేయడానికి నేనైతే చపాతి చేసే ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ మీద అయితే మనం గోంగూర చికెన్ పులావ్ ఉంది కదా, అదైతే పెట్టేసుకొని దమ్ అయితే చేసుకుందాము. ఒక 5 నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత మనకైతే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది.